మేడం మొన్న అనసూయ గారి కేసులో ఏదైతే ఇష్యూ జరిగింది కదా, సో మీ మీద కానీ ఇంకో వ్యక్తి ఒక ఆవిడ పేరు మీద కూడా మెన్షన్ చేసి కేసు వేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన అంటే ఏంటి, మళ్ళీ పోలీసు వాళ్ళు తీసుకెళ్లారా కస్టడీకి? ఇప్పటి వరకు మా దగ్గరికి అయితే ఎలాంటిది రాలేదు, ఎలాంటి నోటీసులు అయితే మా దానికి అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు. సో మాకు ఫోన్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ నోటీస్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయ్యింది మా మీద. ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదు, ఎలాంటి నోటీసులు రాలేదు, ఫోన్ కూడా మాకు పిఎస్ నుంచి రాలేదు. అంటే ఎందుకని చెప్పేసి ఇప్పుడు అనసూయ గారు ఈ విధంగా ఇలా రియాక్ట్ అయ్యి దీన్ని ఇలా ఈ విధంగా తీసేసుకున్నారు? ఎందుకంటే శివాజీ గారు కేవలం ఆమె పేరు మెన్షన్ చేసి చెప్పలేదు కదా ఈ పరంగా, అలా ఎందుకు రియాక్ట్ అయ్యి మీ మీద ఇలా ఈ విధంగా చర్య తీసుకుంటున్నారు? ఇప్పుడు అనసూయ ఏంది అమ్మమ్మ, ఇప్పుడు శివాజీ గారు ఏం చెప్పిండు, కప్పుకొని పద్ధతిగా ఉండని చెప్పిండు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏం చెప్పిండంటే నేను ఇప్పుకొని తిరుగుతా, నువ్వు ఇప్పుకొని తిరుగు, మాకు ఇబ్బంది లేదు. మేము ఎందుకు మాట్లాడినాం అంటే ఇప్పుడు 18 సంవత్సరాల అబ్బాయి కానీ 15 సంవత్సరాల అబ్బాయి కానీ 9 సంవత్సరాల అబ్బాయి అయినా కానీ ఏం చూస్తాడు, యూట్యూబ్ చూస్తాడు, ఫేస్బుక్ వాడుతున్నాడు. వాళ్ళందరూ అవి చూసినప్పుడు మన మైండ్లో ఏమొస్తుంది, పిచ్చి ఆలోచనలు వస్తాయి కదా. సో మేమేం చెప్పినాము, నీ ఫ్రీడమ్ ఉంది కదా, ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఉంటుంది, మీకు కాదని ఎవ్వరికి చెప్పట్లేదు. నీ ఫ్రీడమ్ నీ ఇంటి వరకు పెట్టు. నువ్వు సోషల్ మీడియాలో పెట్టే బాజర్ల పాలు పోసి తొక్కకంటే ఎవడు ఒక్కుంటాడు, అందరు తొక్కుతారు. పోసింది నీ తప్పు, నువ్వు సోషల్ మీడియాలో పెట్టడం నీ తప్పు. ఎందుకంటే చూడడం వల్ల ఇప్పటికే సర్వనాశనం అయిపోతుంది. అలాంటివి వేసుకోకని మేము మంచిగా చెప్పినాము. ఆమె అప్పటికి ఇంకోటి అన్నది, సరే అని చెప్పేసి ఆడి కూరుకున్నాం, మళ్ళీ అన్నది. ఇక మేము ఊకోనికే మా వల్ల కాదనమాట, అందుకే గట్టి ఇచ్చినాము. మరి ఇప్పటివరకు అయితే సప్పు లేదు. నేను కేసు ఇంకొక విషయం ఏంటంటే పరువు నష్టం అంట, రేపు నష్టం అంట. ఏం రేపు చేస్తాం ఆమెకున్నదే మాకు, మేమేం రేపు చేస్తాం, మేమేం రేపు చేస్తాం. రేపు కేసు పెడుతుందంట, ఇంకో కేసు పెట్టి ఇంకా దారుణంగా హరాస్మెంట్ కూడా కాదు, పరువు నష్టం అంట. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చిన డబ్బులు అంశం సరిపోవట్లేదు. నేనోటి ఇప్పుడు ఆ సంధ్యారెడ్డి అక్క, స్వప్న గారు అందరి మీద కేసులు పెట్టింది. మనిషికో 1 లక్ష వేస్తే మళ్ళీ పెంచి కారో షిఫ్ట్ ఏదో ఒకటి కొనుక్కొని బతుంది. సిగ్గు శరం లేకుండా మాట్లాడి ఎంత నీచంగా నీ పరువు నువ్వే తీసుకున్నావు. నేను మీ ప్రతి మీడియా వాళ్ళకి చెప్తున్నా, నువ్వు ఫస్ట్ పెట్టాలని ఆ మురళీకృష్ణ గాడు, మురళీమోహన్ గాడు, వాని మీద పెట్టు కేసు. ఎందుకంటే వాడు హైలైట్ చేసిండు, ఇదంతా ఇష్యూ చేయడానికి కారణము వాడు. ఫస్ట్ వాని మీద పెట్టడానికి శాతగాలే కానీ నీ సైడ్ ఇప్పుడు నువ్వు చేసింది తప్పు అని మేము ప్రూవ్ చేసే వరకు అందరి మీద కేసు వేసినాం. మరి ఎక్కడ ఏ సందులోకి ఏందో కేసు ఇప్పటివరకు అయితే తెలియదు. ఇప్పుడు శివాజీ గారు దీని పరంగా మాట్లాడారు కదా, మరి అది ఆయన మాట్లాడింది తప్పు అంటారా, మీరు దీన్ని అంగీకరిస్తారా? శివాజీ గారు మాట్లాడింది, శివాజీ గారు ప్రతి ఒక్క మహిళలో ఒక అక్కని ఒక చెల్లెని చూసిండు కాబట్టి ఆ సమాధానం చెప్పిండు. ఎందుకంటే పద్ధతి ఉండమని చెప్పిండు. పోయి బాజార్లో మొత్తం నీ మొగని కాకుండా ఉన్న ఊర్లో మొత్తం చూపించమని చెప్పలే కదా. ఆయన చెప్పింది మంచిగా చెప్పిండు, ఒక అక్కగా ఒక చెల్లెగా భావించిండు కాబట్టి మీరు పద్ధతిగా ఉండండి అని చెప్పిండు. ఈమెకు అట్లా కాదు, ఆమె ఒక డైలాగ్ కొట్టింది, తాళి కట్టిన నా మొగటి తప్ప అందరూ కన్నలు తమ్ముళ్ళు అన్నది. మరి దాని మూడు పాకిస్తాన్కి వెళ్ళి తెచ్చుకోలే కదా, ఈయన కొట్టిండు కదా. మరి అన్నలకి తమ్ముళ్ళకి నువ్వు మొత్తం ఇప్పి చూపిస్తే ఊపుకుంటారా? చూపించినావు, నువ్వు చేసిన తప్పు కాబట్టి దాన్ని విమర్శించినావు, మాట్లాడినావు, కేసు వేసుకున్నావు. అడకదిన దానిలాగా దిక్కుమాల దానిలాగా నీచంగా పరువు నష్టము, ఆస్తి నష్టము, ఆ నష్టం ఏ నష్టం అని వేసినావు అడకదిండికి. అసలు నువ్వు B6లో కానీ TV9లో కానీ సాక్షి టీవీలో కానీ ఇవన్నీ వేసినప్పుడు ఎట్లున్నావు నువ్వు? అంటే డబ్బులు రాగానే కళ్ళు నెత్తికెట్టా. శివాజీ హీరో అయినప్పుడు ఏ మూలలో వన్యవు నువ్వు, అంట్లో ఒకటి ఇంట్లో వన్నేదానివి. ఈరోజు శివాజీ గురించి మాట్లాడేంత పెద్దదానివి అయిపోయినావు. పెద్ద హీరోనీలు బయటికి రాలేదు. దిక్కుమాల దానా నువ్వు హీరోని అదే తల్లి అమ్మమ్మ అని ఎప్పుడో చెప్పినావు. నువ్వు అమ్మమ్మవు, వాడేమో తాత, నువ్వేమో అమ్మమ్మ. వాడు ఇటంగా లేడు, ఉండుంటే కుక్కను కొట్టినట్టే కొట్టుకో. ఎందుకంటే వాడు అందుకే నీకు ఫ్యాన్ అయిపోయాడు. వాని పేరు కూడా నాకు సరిగ్గా ఏం పేరు, మురళీ శర్మ. వాని మురళి మొత్తం అలా కొడుతుండే. ఎందుకంటే వాడు తాత కదా, ఇప్పుడు తాతకి అమ్మమ్మకి ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ఆ ఉద్దేశంతో ఆడు ఫ్యాన్ అయిపోయినంట. వాన్ ఫ్యాన్ పాడు ఆను, దిక్కుమాల ఫ్యాను. ఇంట్లో సరిగ్గా పిల్లల్ని చూసుకోనికి చేత కాదు, పిల్లలు చూసుకోనికి చేత కాదు, కానీ రోడ్ల మీద ఉండే వాళ్ళందరికీ ఫ్యాన్లు అయిపోతారంట. చెప్పు తీసుకొని కొట్టాలి, ఎందుకంటే వాడు తాత ఇది అమ్మమ్మ కాబట్టి ఇద్దరు లవ్ చేసుకున్నాం అనుకున్నాం. ఇప్పటి వరకు ఆమె ఎక్కడ ఇచ్చిందని మాకు తెలియదు. కేసు అయిందని చెప్పేసి సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కరు రావడం జరిగింది తప్ప
ఆమె ఎక్కడ కేసు పెట్టింది, ఎక్కడ ఫైల్ అయింది, ఎక్కడ ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పేసి ఇప్పటివరకు మాకు ఎలాంటి నోటీసులు రాలేదు. ఎలాంటివి అయితే ఇప్పటివరకు మాకు ఫోన్ కూడా రాలేదు. పోలీస్ అప్రోచ్ అవ్వడం కానీ కాల్ చేయడం లేదు, అలాంటి ఇప్పటివరకు అయితే జస్ట్ కేసు అయిందని చెప్పారు కానీ ఎటువంటి అంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. అంతవరకే కేసు అయ్యిందని మాత్రమే తెలుసు కానీ ఎక్కడ అయ్యింది, ఎప్పుడు ఇచ్చిన డేట్ మాత్రం తెలుసు. సో ఇప్పటివరకు అయితే అలాంటివి ఏం లేదు. ఏది రాలేదు. ఒకవేళ పిల్లలకు అట్లా తిరిగి సెకండ్ హ్యాండ్ బండ్లు తీసుకుపోయి వాగ్వాదానికి ఎందుకు వేస్తారు తల్లి? మీరు మీరు లవ్ చేస్తున్నారు కదా, అదే ధైర్యంగా చెప్పుర్రి, అదే ధైర్యంగా చెప్పుర్రి. మీ ఇంట్లో బట్టలు ఇప్పిస్తుంది కూడా అంట, బాసాలు దొంగతుంది కూడా అంట, బట్టలు ఇస్తుంది కూడా అంట. ఇవన్నీ అవసరమా?